రంగస్థలం తర్వాత ఆయన నుంచి మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మాత్రం మనం చెప్పొచ్చు. రామ్ చరణ్ ప్రెస్టీజియస్ గా భావించి చేసిన మూవీ పెద్ది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు శర్మ, తారక్ పొన్నప్ప వంటి రవికిషన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై వెంకట్ సతీష్ కిలార్ నిర్మించారు. రామ్ చరణ్ తన నటనతో మాత్రం ఎరగి తీసేశాడు. వావ్ అనిపించుకున్నాడు. ఆయన నటనతోటే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. స్ట్రగుల్స్ని బాగా చూపించారు. ఆ విషయంలో ఇటు రామ్ చరణ్ని ఇటు దర్శకుడిని అభినందించాల్సిందే. ఓవరాల్గా ఇది ఒక మంచి ఇన్స్పైర్ చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు. పెద్ది పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేశారు. ఎక్కడా రామ్ చరణ్ కనిపించలేదు, పెద్దినే కనిపించాడు. రంగస్థలం తర్వాత ఆయన నుంచి మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మాత్రం మనం చెప్పొచ్చు. పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. కుస్తీ సీన్లు, క్రికెట్ సీన్లు, ఎమోషనల్ సీన్లో వాహ్ అనిపించాడు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందరూ అన్నట్లు అవార్డు పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈయన ఈ కథకి ఒప్పుకోవడమే గొప్ప విషయం. ఇక అప్పిరాజుగా జగపతి బాబుకి మరో గుర్తుండిపోయే నిలిచిపోయే పాత్ర పండింది. నిడివి తక్కువే అయినా ఉన్నంతసేపు రామ్ చరణ్ని డామినేట్ చేసేలా ఆయన పాత్ర ఉంటుంది. జాన్వీ కపూర్ పాత్ర గ్లామరస్గా ఉంది, కానీ కథకి సెట్ కాలేదు. గౌర్నాయుడుగా శివరాజ్ కుమార్ అత్యంత పవర్ఫుల్ రోల్ నటించి మెప్పించారు. ఆయన పాత్ర సినిమాలకి మరో ప్లస్ పాయింట్ అయిపోతుంది. దివ్యాందు శర్మ కూడా ఉన్నంతసేపు బాగానే చేశారు. రవికిషన్ కాసేపు కనిపించి మెప్పించాడు. బొమ్మాని ఇరానీ పాత్ర పర్వాలేదు, నవ్వించేలా ఉంటుంది. రావు రమేష్, జాన్ విజయన్ వంటి వారు కూడా చాలాసేపు అలా కనిపించి మెరిసి ఓకే అనిపించారు. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ భలే అలరించేస్తుంది. సినిమాకి మ్యూజిక్ యావరేజ్గా నిలిచింది. పాటలు పర్వాలేదు, కానీ గొప్పగా అనిపించలేదు. బీజిఎం కూడా రెగ్యులర్గానే ఉంది. క్లైమాక్స్ మాత్రం పర్వాలేదు అనిపించింది. కానీ ఏఆర్ రెహమాన్ స్థాయి మ్యూజిక్ అయితే మాత్రం కాదు. ఈ మ్యూజిక్ కోసం ఆయన అవసరం లేదు. రత్నవేలు గారి కెమెరా వర్క్ అయితే బాగానే ఉంది. పీరియడ్ లుక్ని దించేశారు. రామ్ చరణ్లోని ఎమోషన్స్ని బాగా క్యారీ చేశారు. ఎడిటింగ్ పరంగా లోపాలున్నాయి. చాలా సీన్లకి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు చాలా మంచి కథ రాసుకున్నాడు, కానీ ట్రెండ్కి తగ్గట్టుగా ప్రజెంట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఆయనకి సక్సెస్ అయిన అంశం ఏంటంటే రామ్ చరణ్తో బాగా చేయించగలిగాడు. నటీనటుల నుంచి తన బెస్ట్ తీసుకున్నాడు. నిర్మాతలు రాజీ లేకుండా నిర్మించారు. మూవీ గ్రాండియర్గా చాలా బాగుంది. కథ ఊహించేలా ఉన్న ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసమైనా చూడగలిగేదే ఈ మూవీ.